మేడం, థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల హెపటైటిస్ వస్తుందా? లివర్ ఫెయిల్ అవుతుందా? ఎస్, రీసెంట్గా ఒక లేడీకి ఫెటీగ్, నాసియా అండ్ యెల్లో ఐస్ ఉండటం వల్ల చెకప్కి వెళ్తే లివర్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ అయింది. హిస్టరీ తీసుకోగా ఫ్యూ డేస్ బ్యాక్ పార్లర్లో థ్రెడ్డింగ్ సర్వీసెస్ చేయించుకున్నారని చెప్పారు. సో ప్రాబబ్లీ అక్కడ నుంచి హెపటైటిస్ వచ్చిందని డయాగ్నోస్ చేశారు. సో థ్రెడ్డింగ్ వల్ల నిజంగా వస్తుందా లేదా? కొన్ని పార్లర్స్లో థ్రెడ్స్ రీయూజ్ చేస్తారు. ఇది హైజీనిక్ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు మైనర్ కట్స్ లేదా టేర్స్ ఉన్నప్పుడు మీ ప్రీవియస్ క్లయింట్కి లేదా మీకు సర్వీస్ చేసే పర్సన్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్, బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటే మీకు కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి. సో మీరు ఏం చేయాలి? స్టాండర్డ్ పార్లర్స్కి వెళ్ళండి. సర్వీసెస్ ఎప్పుడు చేయించుకున్నా రీయూజ్ చేయకుండా చూడండి థ్రెడ్స్ ఏవి వాడినా. అండ్ వీలైతే మీ కిట్స్ మీరే క్యారీ చేయండి. అండ్ థ్రెడ్డింగ్ ఒకటే కాదు, పెడిక్యూర్, మ్యానిక్యూర్, టాటూయింగ్, ఇయర్ పియర్సింగ్ ఇవన్నిటి ద్వారా రిస్క్ ఉంటుంది. ఇదొకటే కాకుండా మీరు మీ పిల్లలు హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ తీసుకోండి.